దయచేసి ఇంకా ఎక్కువగా మనము నీరసంగా కాకుండా ప్రార్థన చేసేటప్పుడు, ఇక్కడ కాదు మీ రూమ్లలో చేసేటప్పుడు అనేక సార్లు అసలు డ్యూటీకి వెళ్ళొచ్చి మార్నింగ్ ప్రేయర్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకొని మరి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తుంది. ఎందుకంటే మనము ప్రార్థించేటప్పుడు మన పరిస్థితులను మారుస్తారు దేవుడు. హల్లెలూయా. మనకి బలాన్ని ఇస్తాడు. శోధనలు వచ్చినప్పుడు మనము భయపడకుండా వాటిని ఎదిరించి నిలవడానికి మనకి శక్తిని అనుగ్రహించే దేవుడు. అందుకు మనకి సమస్యలు వచ్చేటప్పుడు మాత్రం కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనము ప్రార్థనలో ఉండి మరి పోరాటాలని ఎదిరించాలి. హల్లెలూయా. ఆ కృప ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించింది. మరి ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం అందరం కూడా మరి మా మధ్యలో మా వారు ఉన్నారు, వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందరూ చూడండి, 6:45 ఇచ్చినారు. ఓకే, అందరూ సాక్ష్యం. ఓకే, ఆల్ రైట్. అందరూ లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్. అందరూ తల వంచి ప్రార్థించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నేర్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నేర్చును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Speak unto us, Lord. ప్రభువా, ఈ రోజు మాతో మాట్లాడండి తండ్రి. Your word is sharper than the double-edged sword. ప్రభువా, మీ యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది ప్రభు. Your word leads our path. ప్రభా, మీ యొక్క వాక్యము మా యొక్క మార్గాలను, మమ్మల్ని నడవలసిన మార్గంలో నడిపించే వాక్యమే ఉన్నది. ప్రభా, మరణించిన మా యొక్క జీవితాలకి తండ్రి నాయన జీవమునిచ్చేది మీ యొక్క వాక్యము తండ్రి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. His word is powerful. ఆయన యొక్క వాక్యము శక్తి కలిగినది. His word is lovable. ఆయన వాక్యము ప్రేమ కలిగిన వాక్యమైనది. Amen. So today we are going to talk about a topic. Amen. మరి ఈ రోజున కూడా ఒక అంశం ఏంటంటే, okay, who is your God? You be like him. మరి మీ దేవుడు ఎవరైతే నీకు దేవుడై ఉన్నారో ఆ దేవుడు లాగానే మనం కూడా ఉంటామన్నమాట. You be like your God. మీరు మీ దేవుని వల్లనే మీరు ఉంటారన్నమాట. Amen. Hallelujah. Hallelujah. If you are following Christ, you will be like Christ. ఒకవేళ మీరు యేసు ప్రభుని వెంబడించేవారైతే మీరు యేసు ప్రభు లాగా ఉంటారన్నమాట. I've sent the ticket. So there are many gods in this world. ఈ లోకంలో మనము చూసినట్లయితే అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. When I was browsing for the statistics, it says that not only 300 crores, there are more and more gods in this world. మరి మన దేశంలో నమ్ముతుండే ఆ యొక్క ముక్కోళ్ళు దేవతలు మాత్రమే కాదు, ఇంకా అనేకమైన దేవతలు దేవుళ్ళు ఉన్నారు. So you see, who you follow, you become like that. నువ్వు ఎవరినైతే వెంబడిస్తావో అదేలాగా నువ్వు కూడా మారుతావు. If you follow the world, you become like the world. ఈ యొక్క లోకాన్ని వెంబడించే వారంగా మనం ఉన్నట్లయితే మనము లోకస్తులంగానే జీవిస్తాం అన్నమాట. Everybody move on to 1 Peter chapter 1 verses 1 Peter 1:13. మరి మొదటి పేతురు పత్రిక 1:13.
మొదటి First పేతురు Peter chapter 1 verses 13. కాబట్టి Yes. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. Amen. Hallelujah. హల్లెలూయా. Once more can we read? మరొకసారి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏమైనా నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు Amen. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. Amen. Hallelujah. First Peter chapter 1 verses 13. This was written by the so-called disciple of Peter, one who betrayed, one who what do you say, denied Jesus. మరి ఈ యొక్క పేతురు రాసిన ఈ యొక్క గ్రంథము మరి యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారు రాసిన ఒక పత్రిక ఉన్నది. ఆయన ఎవరంటే మరి యేసయ్యని 3 సార్లు బొంకిన ఒక శిష్యుడుగా ఉన్నాడు. He is not the Peter as he was when he was a normal disciple. మరి సాధారణమైన ఒక శిష్యుడు వంటి పేతురుగా ఉండలేదు అన్నమాట. When he denied Jesus for 3 times. మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును 3 సార్లు బొంకాడో, When Jesus came and met him for 3 times. మరి ఎప్పుడైతే యేసు ప్రభు 3 సార్లు తన్ని సంధించాడో, He was not the Peter as before. మరి ఇంతకి ముందుగా ఉన్న పేతురులాగా ఆయన లేడు. His writings were changed. ఆయన రాత మారింది. His talks were changed. ఆయన మాటలు మారాయి. He became a good leader. ఆయన మంచి నాయకుడుగా మారాడు. And here it says that. మరి ఇక్కడ సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, Therefore, gird up the loins of your mind. మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆమేన్. Gird your loins of your mind and be sober. Amen. మరి నిబ్బరమైన బుద్ధి గలవారై మనం ఉండాలని Now లేఖనం సెలవిస్తుంది. Peter is telling to be sober. మరి నిబ్బరము కలిగి మనము బుద్ధి కలిగిన వారై ఉండాలని మరి ఇక్కడ పేతురు రాసి ఉన్నారు. He is asking us to gird the loins of our mind. మన ఆ యొక్క నీతి కలిగిన నడుము మరి మనము కట్టుకొని మన ఆలోచనలు కూడా వాటిని కట్టాలని మరి ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు. So when Peter is telling to gird up our loins of the mind, what he means? మరి మన బుద్ధిని కూడా మరి నడుమునైతే ఎలాగైతే కడతామో అదేలాగా మన బుద్ధిని కూడా కట్టాలని చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటి ఇక్కడ? To keep your mind in control. మరి మన ఆలోచనలు మన తలంపుల్ని మరి అదుపులో పెట్టుకోవాలి. To keep your heart in control. మన హృదయాన్ని ఒక అదుపులో పెట్టుకోవాలని. Amen. Hallelujah. హల్లెలూయా. So what happens is when you spend lot of time on something, మరి ఏ విషయమై మీ యొక్క సమయాన్ని ఎక్కువగా మీరు గడుపుతూ ఉంటారో, when your interest is towards one thing, మరి మీ యొక్క ఆశ ఒక విషయము వైపు ఒక విషయము వెనక ఉన్నట్లయితే, when your heart is towards one thing, మీ యొక్క హృదయము ఒక విషయము వెనక ఉన్నట్లయితే, the word says that మరి దేవుని యొక్క వాక్యం ఏమని where is your సెలవిస్తుందంటే, treasure, నీ యొక్క ఆలోచన అయితే ఎక్కడైతే there ఉంటుందో is your heart. నీ హృదయము అక్కడే ఉండును. So when you spend lot of your time, your interest, your heart towards one thing, that becomes your God. మీ యొక్క సమయాన్ని మీ యొక్క ఆశను మీ యొక్క కోరికను దేనిపైన అయితే మీరు ఉంచుతారో మీ యొక్క హృదయం కూడా అలాగనే మారుతుంది. So that is called as God. మరి అదే దేవుడుగా ఉన్నది. We think that the big statues are God. మనం అనుకుంటాము ఒక విగ్రహము మరి దేవుడని. We think the imagination of Jesus Christ in a picture, that is God. మరి మనము తలంచుకునే ఆ యొక్క దేవుని యొక్క యేసు ప్రభు యొక్క బొమ్మ దేవుడు అనుకుంటాం. It is not that. మరి అది దేవుడు కాడు. Anything which you spend your time, your energy, your money, your material, your whole of your heart on is God or an మరి idol. దేని వైపు మీ యొక్క సమయాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క
ఆ కోరికను మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తారో, మరి దాంట్లో ఆ యొక్క కార్యములో మీ సమయాన్ని గడుపుతూ ఉంటారో, ఆ యొక్క విషయము దేవుడుగా మీ జీవితంలో. There was one 28-year-old newly married couple మరి 28 సంవత్సరాలలో వివాహమైన ఒక దంపతులు in ఉన్నారు. North India. మరి వారు నార్త్ ఇండియాలో ఉండేవారు. Within 10 days of marriage, మరి వివాహమైన 10 రోజుల్లోనే she killed her husband. తన భర్తను చంపేసింది. She killed her husband and she went back of her boyfriend. మరి తన భర్తను చంపేసి మరి ఇంకొకరితో వెళ్ళిపోయింది అన్నమాట. There is one 15-year-old girl in Bangalore. 15-year-old girl in Bangalore. మరి 15 సంవత్సరాలు కలిగిన ఒక యవ్వన She killed her mother. తను ఏం చేసిందంటే తన తల్లిని చంపేసింది. She went to the school. స్కూల్కి వెళ్ళింది. And she eloped with her boyfriend. మరి అక్కడ నుండి తనకున్న బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది అన్నమాట. There is one lady in Tamil Nadu. మరి తమిళనాడులో ఒక Today I read that news. మరి ఈ రోజు ఆ న్యూస్ చదివాను. She had a lesbian relationship with the opposite house lady. మరి ఆ యొక్క స్త్రీలు మరి కూడుకునే ఆ యొక్క శరీర రీతిగా కూడుకునే ఆ లెస్బియన్ అంటారు. అలాంటి వారిని To fulfill her desire, తన ఆశలు తన కోరికలను she had నెరవేర్చుకోవాలి. only one male 9-month-old boy child, infant. మరి ఆ స్త్రీకి 9 ఏళ్ల ఆ అబ్బాయి ఉన్నాడు అన్నమాట. So he killed because he was disturbance between them. మరి వాళ్ళిద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాడని తన బిడ్డను కూడా చంపేసింది. So who are their gods? మరి వారి యొక్క దేవుళ్ళు ఎవరు? Who are their gods? వారి యొక్క దేవుళ్ళు ఎవరు? They have spent lot of time on something. మరి దేనిపైన వారు They have సమయాన్ని spent energy on them. వారి యొక్క శక్తిని అంతా కూడా దాంట్లో They గడిపారు. would have been spent all their money on them. వారి యొక్క డబ్బునంతా కూడా So దాంట్లో it వెచ్చింది. becomes their God. మరి ఆ సమయాన్ని అంతా కూడా దాంట్లో వారు Now I'm గడిపారు asking కాబట్టి to వారు all of దేవుళ్ళు. the Christians, మరి ఇక్కడ సంఘంలో నేను అడిగే ఒక who ప్రశ్న is your God? ఈ రోజున మీ జీవితాల్లో ఉన్న దేవుడు ఎవరు? And you become like him. మరి మీరు కూడా అలాగనే మారతారన్నమాట. Do you spend lot of your time and energy towards your family? మరి ఎక్కువ సమయాన్ని మీ యొక్క శక్తిని మీ కుటుంబంతో That becomes your God. మరి ఆ కుటుంబం మీకు దేవుడిగా మారుతుంది. Some are so much of workaholic. మరి కొందరు చాలా ఎక్కువగా ఉద్యోగంలో ఉండేవారు They will not be as same as they are in the church. In work they are different. మరి ఉద్యోగ స్థలంలో చాలా సున్నితిగా మరి ఉద్యోగం చాలా పర్ఫెక్ట్ గా ఉద్యోగం చేస్తారు. Workaholics. మరి చాలా ఉద్యోగంలో తీవ్రత కలిగి ఉంటారు. For them God is work. మరి వారికి దేవుడు అనేది పనిగా ఉన్నది. For some spouse is their God. మరి కొందరికి భార్య అయినా భర్త అయినా వారికి దేవుడుగా ఉన్నారు. For some money is a God. మరి కొందరికి డబ్బు దేవుడుగా ఉన్నది. For some material or properties are God. కొందరికి మనకున్న ఆస్తులు దేవుడుగా ఉన్నది. Now what Peter is telling is, మరి పేతురు ఏం చెప్తున్నాడంటే, gird up your minds, మరి మీ యొక్క ఆలోచనల్ని అదుపులోకి be తెచ్చుకోండి. sober. మీరు నిబ్బరము కలిగి ఉండండి. You have to have a hope on something. మీరు ఒక విషయమై నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. But you should not have an hope for the non-perishing things. Perishing things. మరి నశించే వాటిపైన మీ హృదయం ఉండకూడదు. Once more I tell you, Peter is telling, be sober. మీరు నిబ్బరం కలిగి ఉండండి. You should not spend all your money, material and things and keep your hope on the perishing things. మరి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క డబ్బుని, మీ యొక్క శక్తిని అంతా కూడా మరి నశించే వాటిపైన మరి మీరు సమయాన్ని గడపకుండా You should be little wise. మీరు కొంచెం బుద్ధి కలిగిన వారై You should మనం keep ఉండాలి. hope. మనకు కొన్ని విషయాలలో మరి నిరీక్షణ You కలగాలి. should keep hope మనము నిరీక్షణ కలిగిన వారమే on the living God alone, మరి జీవించే ఆ దేవుడి పైన మనము ఆధారపడి which ఉండాలి. is non-perishing, అది ఎన్నటికీ నశించడు. ఆయన which cannot be measured, ఆయనను మనము ఊహించలేము. which will stay forever.
ఆయన నిరంతరము నివసించే దేవుడై ఉన్నాడు. Amen. Hallelujah. Hallelujah. That is what he means by this verse. మరి ఇక్కడ రాసి ఉన్న ఆ యొక్క వాక్యానికి అర్థం So అదే. in the Bible we see lot of people have opted God in one or the other way. They have opted an idol. So if you see, the people of Egypt had 10 gods, different gods. మరి అనేక ప్రజలకు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. మరి ఐగుప్తు దేశంలో మనం చూసినట్లయితే 10 దేవతలు వారు కొలిచేవారుగా ఉన్నారు. So you all know that God sent 10 plagues on the people of Egypt. మరి దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు అన్నమాట. He sent 10 plagues on Egypt. మరి దేవుడు 10 తెగుళ్ళని ఐగుప్తు దేశం పైన You all పంపించాడు. know the story. మనకందరికీ ఆ విషయం తెలుసు. But I will tell you one thing. కానీ ఈ రోజున ఒక విషయం చెప్పాలి. These all 10 plagues indicates there are 10 prime gods. మరి ఈ యొక్క 10 తెగుళ్ళు వారు పూజించే ఆ 10 దేవతలకు మరి సమానముగా ఉన్నవి. The water god మరి నీటి దేవత called Hapi. హబ్బి అని, The Ra god or the sun god called as the Ra god. మరి సూర్యుని నమస్కరించే ఆ సూర్య దేవుడు. So these people of Egypt, when we went to Egypt, no, these people of Egypt, they will have each and every even small scratch they will consider to be God. So that kind of people they were. మరి ఒక చిన్న విషయమైనప్పటికీ కూడా వారు ఐగుప్తు ప్రజలు So దేవునిగా this నమస్కరించారు. people, this Egyptian and the people one who were there bondage Israelites, they were all waiting on these gods. మరి అక్కడ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా దేవుని కొరకు మరి వేచి ఉన్నారు. God called Moses మరి మోషేని పిలిచారు. and God taught him how to deal the Pharaoh. First God was Pharaoh. Pharaoh was the first God. మరి దేవుడు పరలోకపు తండ్రి అయిన దేవుడు మోషేని పిలిచి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ప్రజల్ని విడిపించడానికి పిలిచాడు. కాకపోతే మనము చూసినట్లయితే మొదటి దేవుడుగా ఈ ఫరో ఉన్నాడు అన్నమాట అక్కడ. So keeping Moses, who was a stammerer, who was a mutterer, who doesn't know anything, considered to be nothing, he called him. మరి ఏమి తెలియనట్టి ఆ యొక్క మోషేని, మరి నత్తిగా మాట్లాడే ఆ మోషేని, మరి ఏ విషయము ఏ ఒక ధైర్యము లేనివంటి ఒక మోషేని ప్రభు ఎన్నుకున్నాడు. And he challenged onto all the 10 plagues, including the captain called Pharaoh, amen, and all the plagues God sent on the name of their gods. మరి మోషేని పిలిచి ఆ యొక్క 10 తెగుళ్లను ఆ యొక్క దేశం పైన ప్రభు పంపించాడు అన్నమాట. Amen. All their gods were challenged. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా అక్కడ సవాలుగా ఉన్నారు. The people of Egypt, మరి ఆ యొక్క ఐగుప్తు the ప్రజలు, people of Israel who were there in bondage, మరి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే బానిసత్వంలో all of them ఉన్నారో wondered of their gods. Oh, this God is very wonderful, big God, Ra God, our happy God. They are all wonderful God. But God challenged each and every one of మరి them. అక్కడున్న ఆ ఐగుప్తు ప్రజలు అదేలాగన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ యొక్క దేవుళ్ళే దేవతలే వాళ్ళు శక్తి కలిగిన వారని వారు అనుకున్నారు. In front of the Egyptians, మరి ఆ యొక్క ఐగుప్తు దేశస్థులకు in front of the Jewish people, మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల ఎదురుగా he sent the same 10 plagues to vanish the people of Egypt. మరి ఆ 10 తెగుళ్లను పంపించి ఆ దేశంలో వారు ఆ యొక్క వాదను అనుభవించేలాగా చేశారు. These people considered these things as their God. మరి ఈ యొక్క ప్రజలు ఈ యొక్క 10 విషయాలను కూడా దేవుడిగా వారు పూజించేవారు. This 10 plagues was a big lesson not for Egyptian, for the Jewish people to know that his or her God is more prime than the God of Egypt. మరి ఈ యొక్క 10 తెగుళ్ళు మరి ఐగుప్తు దేశముకు వచ్చినప్పుడు కూడా పాఠము ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని మరి ప్రభు అనుమతించారు. మరి ఆ యొక్క తెగుల్లో మరి మరి తమను రక్షించే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆయన చూపించాలని మరి ఆ తెగుళ్లను అనుమతించారు. So our God is greater than anybody. Amen. మన Hallelujah. దేవుడు అన్ని దేవుళ్ళ కన్నా Everybody ఆయన can clap the శక్తివంతుడు. hands for
for our God. Amen. మనందరం చెప్పండి that is మన Hallelujah. Our God దేవుడికి. is wonderful God. మన He is a దేవుడు miracle working ఆయన God. అద్భుతాలను చేసే దేవుడై ఉన్నాడు. But He is a jealous God. మరి ఆయన పరాక్రమం కలిగిన దేవుడై He ఉన్నాడు. is a jealous God. ఆమేన్. వైరాగ్యం కలిగిన దేవుడు. Amen. వైరాగ్యం Hallelujah. కలిగిన దేవుడు. He cannot bear giving praises to others. మరి ఆయన తన స్తుతిని వేరే మహిమను వేరే He ఎవరికి wants ఇవ్వడు. all your praises. మన స్తుతి అంతయు ఆయన He స్వీకరించుకునే wants దేవుడు. all your time. మన సమయాన్ని అంతా ఆయన That is what Chaitanya was telling. అదే చైతన్య చెప్పాడు. Na atma, my soul has to praise God. మన ఆత్మ దేవుణ్ణి స్తుతించాలి. Ante not only in the morning when you are sleeping, only your atma is awake. Even that atma has also praise him, it seems. That is the reason that Psalm మన says. ఆత్మ నిద్రించేటప్పుడు ఏ సమయంలో అయినా కూడా దేవుణ్ణి స్తుతించాలి. Amen. Hallelujah. హల్లెలూయా. So he attacked keeping those gods. Amen. In front of the Egyptians, their gods were demolished, their gods were vanished, and the living God became alive. Amen. మరి ఆ Hallelujah. దేవుళ్ళు దేవతలన్నీ కూడా అక్కడ నశించిపోయాయి. కాకపోతే మన which is దేవుడు your ఆయన God, you are నిజమైన keeping. దేవుడుగా నిలిచాడు. Today, which is your God you are keeping in front of your eyes, we don't know. మరి నీ కంటి ఎదుటగా ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఎదుట నిలిపి ఉన్నావో నాకు Maybe తెలియదు. your family, ఒకవేళ మీ కుటుంబమై ఉండొచ్చు, maybe your money, ఒకవేళ మీ యొక్క డబ్బై ఉండొచ్చు, maybe the properties which is ahead of you. లేకపోతే మీకున్న మీ యొక్క ఆస్తులే కావచ్చు. But that may become an enemy for you. ఒక రోజున అదే నీకు విరోధిగా మారుతుంది. Amen. Like this 10 plagues. మరి ఈ యొక్క 10 తెగుళ్ళు లాగా. And there was another situation. Moving on to 1 Samuel chapter 15, verses 14 to 15. Mari- God commanded Saul. మరి ఈ మొదట సాముయేలుకు రాసిన మొదటి గ్రంథము, God commanded Saul, the first king of Israel, మరి ఆ ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజైన సౌలు దగ్గర ప్రభు to చెప్పిన go మాట. and kill all the Amalekites. మరి అమాలేకీయుల్ని హతము చేయమని పంపించాడు. All the Amalekites I will give unto you today. All the Amalekites you have to kill, not keeping anything, destroy completely, మరి demolish. ప్రతి ఒక్కటి చిన్న బిడ్డ మొదలుకొని స్త్రీల నుండి పురుషుల వరకు వృద్ధాప్రాయంలో ఉండే వారిని కూడా హతము చేయమని ప్రభు సెలవిచ్చాడు. Even the animal and the man. మరి ప్రతి ఒక్క మృగాన్ని కూడా హతము చేయమని చెప్పాడు. So Saul did. కానీ సౌలు చేశాడు. Saul did, and Samuel the prophet came. సౌలు అంతా ఆ యుద్ధాన్ని అంతా ముగించుకొని వచ్చినప్పుడు ప్రవక్త అయిన సాముయేలు వచ్చాడు. He came and met Saul. మరి అక్కడికి వచ్చి సౌలుని And he కలిచాడు. said, Saul, did you your job is done? మరి సౌలా, నువ్వు వెళ్ళిన ఆ యుద్ధము పరిపూర్ణంగా Did you చేసి వచ్చావా? completely demolish all the Amalekites? What God said? మరి దేవుడు సెలవించిన ప్రకారంగా ప్రతి ఒక్కరిని హతము చేసావా అని. Saul said, yeah, I did everything. అందరిని మీరు చెప్పినలాగానే నేను చేశాను అని చెప్పాడు. From the tent there is a small sound coming. మరి ఆ యొక్క టెంట్ నుండి ఒక సౌండ్ వస్తున్నది అనమాట. Small bleating sound from the sheep and goat and everything. మరి అక్కడ ఉన్న ఆ యొక్క గొర్రెలు మరి గేదెలు ఈ సౌండ్ అన్ని రావడానికి So Samuel asked, what is this sound? This is మరి ఈ శబ్దం ఏంటని సాముయేలు అడిగాడు. Then Saul said, మరి సౌలు చెప్పారు, these are the best one from the Amalekites. మరి ఈ శ్రేష్టమైనవి అమాలేకీయుల The నుండి నేను best తెచ్చాను. goats and best camel. If you want one, I will give you. మరి ఇది దేవునికి బలి ఇవ్వడానికే ఇవన్నీ నేను తెచ్చానని చెప్పాడు. So Samuel said, మరి సాముయేలు చెప్పిన మాట, God instructed you to destroy everything. దేవుడు చెప్పిన మాట ప్రతి ఒక్కదాన్ని హతము చేయమని చెప్పాడు. Every of the man and the animals to be demolished and destroyed, burnt out. మరి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క మృగాన్ని అక్కడ హతము చేయమని చెప్పాడు. But you have kept the best one. కానీ కాకపోతే నువ్వైతే శ్రేష్టమైనది నువ్వు తీసుకున్నావు. And you say that you want to give it for sacrifice. మరి నువ్వు చెప్తున్నావు దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చానని చెప్తున్నావే. Obedience is better than sacrifice. మరి విధేయత, నువ్వు విధేయత చూపించ, నీ యొక్క అర్పణ కంటే నీ యొక్క విధేయత ప్రాముఖ్యమైనది Some of చెప్పాడు. are like that, okay? We are also thinking that I give sacrifice, I give offering, I give my time, I attend my Bible study. For whom you are attending? I do fasting prayer. For whom you are doing?
Obedience is better than sacrifice. మరి ఏదైనా కూడా మనం ఇచ్చే కానుకైనా కూడా మనము సంఘానికి వచ్చి సమయాన్ని గడిపేదో లేకపోతే ఉపవాసించేదో ఏదైనా కూడా మనము విధేయత చూపించకుండా దేవునికి లోబడకుండా మనం ఇవన్నీ చేసినవంటే అన్ని వ్యర్థమే. So this first king Saul had his heart towards the treasures of the world. ఈ యొక్క మొదటి రాజైన సౌలుకు మరి ఈ లోకంలో ఉన్న కార్యాలను గురించిన ఆశ ఉన్నది. Just imagine the power of Saul. He was the first elected king by Samuel and by God. మరి దేవుడు నిర్మించిన సాముయేలు అయిన ప్రవక్త ద్వారా నిర్మించబడిన ఒక గొప్ప రాజుగా నిలవబడ్డాడు. And this Saul has treasure on his heart and treasure and time on the small bleating sheep which is there. మరి ఆ గొర్రెల పైన మరి ఆ యొక్క గేదెల పైన తన హృదయం ఉన్నది. For him that became God. మరి ఆ సౌలుకు ఆ యొక్క ఆస్తులన్నీ కూడా మరి దేవుడుగా For him that became the first place. మరి తనకు అది ప్రధానముగా మారింది. And what was the effect, you know? మరి అందువలన జరిగిన విషయం ఏంటో తెలుసా? Years passed. సంవత్సరాలు గడిచాయి. Years passed. సంవత్సరాలు గడిచాయి. God told to demolish all the Amalekites. మరి ఆ యొక్క అమాలేకీయులందరినీ హతము చేయమని చెప్పాడు. But there was one Amalekite left out and he was Haman. మరి ఒక అమాలేకీయుడు ఆయన విడవబడ్డాడు, తన పేరు హామాన్. If you read in the book of Esther, మరి ఎస్తర్ గ్రంథంలో మీరు this చదివినట్లయితే Haman was a person who wanted all the Jewish people to be destroyed. మరి ఈ యొక్క హామాన్ ఎవరన్నా చూసినట్లయితే యూదులందరిని కూడా హతము చేయాలని చెప్పినవాడు. And Esther stood. కాకపోతే మరి ఎస్తర్ అక్కడ నిలబడి మరి తను ప్రార్థించింది. She called everybody for fasting. మరి అందరిని ఉపవాసించమని She చెప్పింది. stood for her people. మరి తన ప్రజల కొరకు నిలిచింది. And all the people of the Jewish people were saved. మరి ఆ యొక్క యూదులందరూ కూడా ఆ రోజున కాపాడబడ్డారు. You know the ill effect of disobeying God. మరి ఆ యొక్క దేవునికి విధేయత చూపించకుండా మరి ఎలాగైతే మనము ప్రవర్తిస్తామో ఆ యొక్క హతము మనము చూసాము. Keeping your heart towards the treasure of the world. మరి మన హృదయాన్ని ఈ యొక్క నశించే ఆ యొక్క వస్తువులపైన మనము ఉంచినట్లయితే And that effect was generation of generation. మరి came through Haman. ఆ యొక్క స్వభావము మరి తరతరాలకు అది కలుగుతుంది. Where is our heart now? మరి Where is our treasure today? మరి మన హృదయం ఎక్కడ ఉన్నది? Where is our mind towards? మరి మన ఆలోచన ఎక్కడ ఉన్నది ఈ రోజున? Amen. Towards the God of the world. మరి ఈ లోకానుసారమైన దేవుళ్ళ వెనుక ఉన్నావా? Towards the treasures, disobeying God. మరి ఆస్తులపైన అంతస్తులపైన ఉన్నవా? దేవునికి విధేయత చూపించకుండా mobile phones. మరి మీ సమయాన్ని అంతా కూడా మొబైల్ ఫోన్ లో గడపడమా? Spending all your time in social media. మరి సోషల్ మీడియాలో మన సమయాన్ని గడపడమేనా? Without reading the word, without praying, without having your own personal relationship towards God. మరి మనము బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మరి దేవునితో మనకి సంబంధం లేని వారంగా మనం జీవిస్తున్నాము. What you do after your normal work, duty work? What at all we are doing? మరి మన ఉద్యోగ సమయం అయిన తర్వాత మనం ఏం చేస్తాం? When you come at 3 o'clock or 4 o'clock at 5, or what you do the whole of the world? Do you come for your camp ministry, or do you get out from your room and go and spread the gospel? మరి మన ఉద్యోగం అయిన తర్వాత కనీసము మనము ఏదైనా దేవుని కొరకు పరిచయం చేస్తున్నామా? Pastor comes by 7 o'clock, sometimes 6:30, sometimes he does all the household works, and he does not do all the household work, something at least help later, thoda, and then amen, and then goes for camp ministry. This week we had 2 camp ministry, 2 days we went. One day we went with all of the boys, and the other day we family went. What we are doing other than doing the prime thought, what God has kept, the plan, what he has for you and me. మరి ఆయన మన కొరకు ఉంచబడిన ప్రణాళిక చాలా గొప్పది కాబట్టి మనము సమయాన్ని వ్యర్థము చేయకుండా ఆయన కొరకు పరిచర్య చేయాలని I tell you everybody, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, Tuesdays మంగళవారం రోజున without doing camp ministry or telling somebody about God, don't keep your food onto the plate. మరి ఆ మంగళవారం రోజున ప్రత్యేకంగా మీరు ఇతరులకి కనీసం ఒక్కళ్ళనైనా మీరు కలిసి
దేవుని గురించి చెప్పి మీరు ఆ రోజుని గడపాలని నేను ఆశిస్తున్నాను. Because our treasure is not on these things, small things. Tomorrow it will come and go, your friends, your people in the room. No, this is not permanent. Amen. Hallelujah. ఎందుకంటే One మన day, సొత్తు ఇక్కడ లేదన్నమాట. one day he will come and ask you a question and he will judge you according to the works of your hands. మరి ఒక రోజున ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రశ్నించే సమయము ఉంటున్నది. అప్పుడు మనము ఆయన కొరకు మనం ఏం చేసాము అనే ప్రశ్న We need to లేవనెత్తబడుతుంది. be trembling and fearing in the presence of God. మనము భయంతోనూ వణుకుతోనూ ఆయన సమూహంలో We నిలవబడాలి. should never think for granted. మరి మనము ఏదైనా కూడా మనము Be sensitive to his call. మనము ఆయన స్వరానికి మనము లోబడాలి. And third person, మరి మూడో వ్యక్తిగా Judas, యూదాస్, he was with God. మరి తను యేసుతోనే ఉన్నాడు. He was counted as one of the disciples. ఆయన ఒక శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు. But he betrayed God, Jesus. He was a treasurer, that you have to think. Jesus kept him as a treasurer. మరి ఆ యేసయ్య పరిచర్యలో కూడా డబ్బుని చూసుకునే ఒక వ్యక్తిగా So ఉన్నాడు. whoever is a treasurer, whoever is a worship leader, you should be careful. మరి మనం అందరం కూడా ఇక్కడ ఈ సంఘంలో మరి పరిచర్యలో ఉండేవారు మనం జాగ్రత్తగా That ఉండాలి. we will be one of the person sometimes that Satan will come. He will attack us, so we should not never give space for that. ఎందుకంటే సాతాను మన పైన దాడి చేయడానికి చాలా అవకాశాలు So ఉన్నాయి. how you are going to face all these things? By prayer. మరి మనం ఇవన్నీ కూడా ఎలాగా మనం In ఎదుర్కోగలమంటే the Garden of ప్రార్థన. Gethsemane, Jesus guys came 3 times and reminded the disciples, won't you pray? Pray without ceasing. Pray without sleeping. Their eyes was like this, it seems. Amen. మరి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి కనీసం గంట సేపు మీరు మెలుగుతో ప్రార్థించలేరా అని If ప్రశ్నించారు. at all Judas would have been prayed that day, ఒకవేళ ఆ రోజున యూదాసు ప్రార్థించినుంటే Satan would have not been attacked him. ఒక సాతాను తనని దాడి The చేసింది. lack of prayer in him, మరి తనలో ఉన్న ఆ యొక్క ప్రార్థన లేని ఆ జీవితం and వలన he allowed Satan very easily. మరి చాలా సులువుగా సాతానికి How many of us చోటిచ్చాడు. are allowing Satan very easily? Come on, welcome Satan. మరి మనలో ఎంతమంది కూడా సాతాన్ని ఆహ్వానిస్తున్నాం సాతానారా అని. Only for 30 pieces of silver. 30 వెండి నాణ్యాల కొరకు ఆయన అప్పగించాడు. Very cheap. It is only 1 day's salary, it seems, for one person. మరి ఒక వ్యక్తికి ఒక రోజు జీతం అన్నమాట 30 And did he use that వెండి నాణ్యాలు. money? మరి తను ఆ యొక్క డబ్బుని వాడాడా? He had guilt on his heart. తనలో ఆ యొక్క చేసిన ఆ యొక్క పాపం చేశాడనే గ్రహింపు His ఉన్నది. heart was stirred up. మరి తన హృదయము కదిలించబడింది. Oh, he was the blemished lamb. మరి ఆయన ఏ తప్పు ఏ నేరము చేయనివాడు. He was the lamb without even a small spot. మరి ఆయన ఈ నిర్దోషమైన గొర్రెపిల్లని ఆయన And he గ్రహించాడు. betrayed him. నేను ఆయన్ని అప్పగించాను. He ran towards the priest. మరి ఆ యొక్క ప్రధాన యాజకుడి వైపు వెళ్ళాడు. And he gave the 30 piece of silver. మరి ఆ యొక్క 30 వెండి నాణ్యాలను కూడా ఇచ్చాడు. And they said, no, what is done is done. No, you keep it. ఇది అయింది, ఇది నీ డబ్బు, ఇది మా డబ్బు కాదని చెప్పారు. He came and he hung himself. మరి అక్కడ ఆయన వచ్చి ఆ డబ్బుతో తీసిన ఆ నేల పైన ఆయన ఉరి తీశాడు అన్నమాట. And all the 30 silver coins was down. మరి ఆ యొక్క 30 వెండి నాణ్యాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. Not even one he used. మరి ఒక్క నాణ్యాన్ని కూడా Even తను the one వాడలేదు. small bread or anything, he did not use it. ఒక్క డబ్బును కూడా తను వాడలేదు. Amen. How many of us are betraying Jesus? మనము Christ each day? ఎంతమంది మనం దేవుణ్ణి We are disciples, but we are poking behind. మనము దేవుని శిష్యులుగా ఉన్నాము, కానీ వెనక మనము చేసే We are కార్యాలు అలాంటి disciples, కాదు. but our house is not God's house. మరి మనము దేవుని శిష్యులుగా ఉన్నాము, కాకపోతే We are మన disciples, but గృహము- our mobile is not inside is not right. మనము దేవుని శిష్యులుగా ఉన్నాము, కాకపోతే మన మొబైల్లో మనము సరిగ్గా లేము. We are browsing wrong things. మనము ఏదో బ్రౌజ్ చేయకూడని విషయాల్ని We are browse watching చేస్తున్నాం. bad things. మనము చూడకూడని వీడియోల్ని చూస్తూ And you ఉన్నాం. think that nobody is watching. మరి మనం అనుకునే ఒక విషయం ఏంటంటే ఎవరు నన్ను చూడటం లేదని. Amen.
హల్లెలూయా. 360 degrees CCTV is watching 24/7. మరి దేవుడు మనల్ని ప్రతి క్షణము ఆయన I always చూస్తూ tell to ఉండేది. my daughter this only. నా కూతురుతో కూడా నేను ఇదే మాట Don't think చెప్పాను. that mama is not watching. మరి మా అమ్మ చూడనంటుందని Don't think that అనుకోవద్దు. Nana is not watching. నాన్న చూడనంటుందని God is అనుకోవద్దు. watching always. We should be reminded every day this one. మరి ఈ యొక్క కార్యాన్ని ప్రతిరోజు మనము గుర్తు చేయాలి. Everybody turn towards Joshua chapter 24 verses 15 we will finish. Joshua chapter 24. Everybody should read. Open your mouths and read. యెహోషువ 24:3. Joshua chapter 24 verses 15. యెహోషువ 24:15. Everybody open your mouth widely and read. Let us see. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. Choose you this day whom you will serve. మరి ఎవరినైతే సేవించాలో వారిని మీరు ఈ రోజున కోరుకోవాలి. Today God is giving you a choice. మరి ఈ రోజున ప్రభు మీకు ఒక అవకాశాన్ని You have ఇస్తున్నాడు. ran towards the world. మరి ఈ లోకం వైపు నువ్వు వెళ్ళావు. You have spent lot of money, material, time and your treasure, everything on something else. నీ బలాన్నంతా కూడా వేరే ఒక విషయం పైన నువ్వు గడిపావు. But Joshua is asking to the people of God. మరి యెహోషువ మరి ఆ ప్రజలతో అడుగుతున్నాడు. You have to choose who you will serve. మీరు ఈ రోజున ఎవరిని మీరు సేవించాలో మీరు కోరుకోవాలి. You cannot choose two masters. మరి మీకు ఇద్దరిని మీరు కోరుకోలేరు. You cannot serve two masters. మీరు ఇద్దరు యజమానులకి No, little into the world and little into the God. No. మరి కొంచెము ఈ లోకం వైపు మరి మరొక కాలు ఈ యొక్క You cannot be lukewarm Christian. మనమందరం కూడా మరి ఇలాంటి ఒక కాలు అటువైపు మరొక కాలు ఇటువైపు You should be either hot or cold. మనము వేడిగా ఉండాలి లేకపోతే చల్లగా Today it is ఉండాలి. our decision. మరి ఈ రోజున మనం నిర్ణయం తీసుకోవాల్సిన How we are సమయం. spending our time. మన సమయాన్ని ఎలాగా How గడుపుతున్నాము. we are having personal relationship with God. మన యొక్క వ్యక్తిగత సహవాసము దేవునితో ఎలా For ఉన్నది. God has chosen you. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. God has a plan for you. మరి ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి How ఉన్నాడు. you are exhibiting that plan on you and your family. మరి ఆ యొక్క ప్రణాళికను ఎలాగా నువ్వు నీ కుటుంబము మరి ఆహ్వానిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. If you stay into God's plan, మరి మీరు దేవుని యొక్క ప్రణాళికలో నిలవబడిన వారై if you stay into ఉన్నట్లయితే, God's hand, మీరు దేవుని యొక్క హస్తములో మీరు ఉన్నట్లయితే you are going to see miracles after miracles. మరి మీ యొక్క జీవితాల్లో కూడా అద్భుతాలు వెనక You అద్భుతాలు have peace. చూస్తారు. You will have peace in your heart. మీ యొక్క హృదయంలో మీ యొక్క కుటుంబంలో మరి సమాధానం You will acknowledge your salvation. మీరు రక్షణని పొందుకుంటారు. Joshua asked, "Who you choose, whom you will serve." మరి యెహోషువ అడిగిన ప్రశ్న, ఎవరిని మీరు కోరుకుంటున్నారు ఈ రోజున మీరు నిర్ణయించండి. Jehoshua told one more thing. మరి యెహోషువ మరొక మాట చెప్పారు. You follow whoever. మరి మీరు ఎవరినైనా వెంబడించండి, You ఎవరినైనా choose కోరుకోండి. whoever. ఎవరినైనా మీరు But కోరుకోండి. as for me and my household will serve my only God. కాకపోతే నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అని చెప్పారు. You can serve anybody, but I will serve only the Lord, one who is alive. Amen. మరి మీరు ఎవరినైనా కోరుకోండి, కాకపోతే నేను మా ఇంటి వారు యెహోవాని సేవించదము. You and your household is decided to serve whom? మరి మీరు మీ కుటుంబస్తులు ఎవరిని సేవించాలని ఈ రోజున Fight at home. మరి ఇంట్లో గృహాలలో గొడవలు Relationship issues. మరి భార్య భర్తల్లో విషయమై Financial crisis. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? Economical issues. మరి ఆర్థిక ఇక్కట్టులో ఉన్నారా? Still you are in that generational curses. మరి తరతరాలు వెంబడిస్తున్న ఆ యొక్క శాపంలో చిక్కుకొని ఉన్నావా? Maybe your choice would have been wrong. ఒకవేళ నీ నిర్ణయము అది మరి చాలా Like Joshua, how many ప్రమాదకరమైన of you all will tell? Everybody get up into your అందరు feet. లేచి నిలబడి Everybody stand యెహోషువ up లాగా on your feet. మనము ఈ రోజున చెప్పగలమా, నేనైతే Like Jehoshua, like Yeshua. మరి ఈ యొక్క యెహోషువ చెప్పిన ప్రకారంగా, Lord, me and my household. ప్రభువా నేను నా ఇంటి వారము, Lord, I chose to follow you, Lord.
నేను మిమ్మల్ని వెంబడించాలని ప్రభా Everybody raising నిర్ణయిస్తున్నాను. your hands towards God. అందరూ చేతులు పైకి Everybody ఎత్తండి. should open your mouth, never keep quiet. మరి ఎవరు మౌనంగా ఉండొద్దండి. Lord, me and my household, Lord. ప్రభా నేను నా ఇంటి వారము Me ప్రభు. and my household నేను నా ఇంటి వారము have chosen to follow you. ప్రభా నిర్ణయించి ఉన్నాం ఈ రోజు There మిమ్మల్ని were many వెంబడించాలి. gods in my life, Lord. ప్రభా నా జీవితంలో ఎన్నో I దేవుళ్ళు spent దేవతలు lot of times and treasures into some other things, O Lord of Father. ప్రభా నా జీవితంలో మరి ఎన్నో కార్యాలు వెంబడించాను On తండ్రి. money and material, Lord. ప్రభా డబ్బును బట్టి ప్రభా ఆస్తులను బట్టి On నేను treasures of the world. మరి ఈ లోకానుసారమైన దీవెనల కొరకు నేను On పరిగెట్టాను. friends, O Lord of Father. నా స్నేహితులు On social వెంబడించాను. media, Lord. ప్రభా సోషల్ మీడియాలో Oh Lord, వెంబడించాను. sorry for all the things that I have done, Lord. ప్రభా నేను చేసిన ఈ పొరపాట్లన్నీ But కూడా today, ఒక్కసారి Lord, క్షమించండి. కాకపోతే ఈ రోజున ప్రభా Lord, I have decided. ప్రభా నేను నిర్ణయించిన ఒక I have కార్యము decided to follow you. నేను నిన్ను వెంబడించాలని I నిర్ణయించున్నాను have తండ్రి. decided to choose you. ప్రభా మిమ్మల్ని నేను ఎన్నుకొనున్నాను తండ్రి. Me and my household. నేను నా ఇంటి వారము. Me and my household, Lord. నేను నా ఇంటి వారము ప్రభా. will serve you, Jesus. మేము నిన్నే సేవిస్తాము తండ్రి నాయనా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అందరూ నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలెనన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలెనన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువా నేను నిన్నే వెంబడిస్తాను యేసయ్య. మీరే నిజమైన దేవుడు తండ్రి నాయనా. నిన్ను వెంబడించిన వాడు తండ్రి నాయనా. ప్రభా నీ వైపు చూసిన వారు తండ్రి నాయనా ఎవ్వరూ సిగ్గుపడలేదు తండ్రి నాయనా. ఇదిగో ప్రభా ఈ రోజు నుండి తండ్రి నాయనా మిమ్మల్ని వెంబడించి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నా కన్నులెత్తి ప్రభా మీ వైపు చూసేందుకు మాకు కృపను అనుగ్రహించండి. ఈ రోజున ప్రభా విన్న సందేశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క జీవితాల్లో కూడా తండ్రి నాయనా మీరు తండ్రి ఈ రోజున తండ్రి ఒక మార్పుని తండ్రి నాయనా తెచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయనా. రాబోయే రోజుల్లో కూడా తండ్రి నాయనా ప్రభు నాకు అద్భుతము చేశాడు, ఆశ్చర్య కార్యాన్ని చేశాడని తండ్రి నాయనా వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి నాయనా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయనా. సమాధానంతో వెళ్ళి తండ్రి నాయనా మరలా మీ చిత్తమైతే తండ్రి నాయనా మీ యొక్క రాకడ ఆలస్యం అయితే వచ్చే వారు మేము మరలా కలుసుకునేందుకు మాకు కృపను అనుగ్రహించండి. అంతవరకు నీ బిడ్డల్ని తండ్రి నాయనా కంచి వేసి ప్రభా కాచి కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా. బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనినూ మరువకూడదు. ఆమేన్.
ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. సమాధానంతో వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక 5 నిమిషాలు